At Anurag University, be everyone you dream to be. కానీ మీ అవగాహన మంచిదే. కానీ చలపతి అతని భార్య ఇద్దరు కలిపి ఫోటోలు దిగడం, ల్యాప్టాప్లు ఉండడం, అదే ఒక మైనస్ అయింది అనేది. అది ఫోటో పోతే దాంతో ల్యాప్టాప్ వాడడం, ఆ సిగ్నల్ ద్వారా ఆయనకి ట్రాక్ చేసి లేదు. ఆయన చనిపోయిన ఘటన వేరు. నేను దాని గురించి చాలా డీటెయిల్ గా రిపోర్ట్ రాసి పంపాను బయటకు వచ్చేకంటే ముందే. ఆ ఘటనలో ఆ ఫోటో కానీ ఆ కనెక్షన్స్ కానీ అవన్నీ బయటకు చెప్పే కారణాలు వేరండి. వాస్తవంగా జరిగినటువంటిది ఎవరు నీకు బయటకు చెప్పారు, ఎట్లా జరిగింది. మీ సోర్స్ దాచుకోవడం అనేది అది కామన్ కదా. పార్టీలో ఉండే ఇంటెలిజెన్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ తెలపతి ఘటన అది నేను చెప్తున్నా. డివిజన్ ప్లీనం జరపాలనే సన్నాహాలలో భాగంగా మేమంతా జమై ఉన్నాం అక్కడ. చలపతి, నేను, ఆ కులాడి ఘాటి అనే ప్రాంతం. కులాడి ఘాటి ఒక గ్రామ పంచాయతీ నవపాడ జిల్లాలో వస్తుంది. ఛత్తీస్గఢ్ ఈ ఒడిశా బార్డర్లో, గరియాబంద్ నవపాడ జిల్లాలో బార్డర్ ప్రాంతం అది. ఆ కులాడి ఘాటి అనేటువంటిది అక్కడ హిల్స్ ఉంటాయి అన్నమాట కంటిన్యూస్ గా. అక్కడ అప్పటికే శత్రువు కేంద్రీకరణ క్యాంపులు వేసారు. స్పెషల్ బ్యాచెస్ తయారు చేసిన తర్వాత నిరంతరం కూంబింగ్ జరుగుతుంది ఆ ప్రాంతంలో. ఆ టైంలో అట్లాంటి ప్రోగ్రామ్ పెట్టుకోవడమే అసలు తప్పు. అయినప్పటికీ ఆల్రెడీ కమిటీ ఒక నిర్ణయం చేసుకున్నాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడంలో భాగంగా మేము అక్కడక్కడే తచ్చాడుతూ ఈ సన్నాహాలన్నీ చేసుకున్నాం. ప్రిపరేషన్ అంతా, ఈ ప్రిపరేషన్ చేస్తున్నదంతా వాచ్ చేస్తున్నాడు శత్రువు. ఎక్కడి నుంచి సప్లైస్ పోతున్నాయి, బియ్యం ఎక్కడి నుంచి. అప్పటికే దుకాణదారులందరినీ వాళ్ళు బెండ్ చేసుకుని ఎక్కడి నుంచి మేము ఒక 5 కిలోల సామాన్ తీసుకుపోయినా శత్రువుకు సమాచారం పోయేలాంటి నెట్వర్క్ అప్పటికే పెరిగింది, పోతున్నది. వాళ్ళు వెంట వస్తున్నారు బలగాలు. అయినప్పటికీ మేము ప్లేసులు చేంజ్ చేస్తూ అట్లా ఇట్లా చేస్తూ చేసినాం. ఇక అప్పటికి లాస్ట్ ఇది నడవదు, దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలనే నిర్ణయం బ్యూరో మీటింగ్ జరిగి ఆ నిర్ణయం తీసుకొని విడిపోదాం అనేటువంటిది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. రేపు విడిపోవాల్సింది. ఇక నేను చలపతి రిక్వెస్ట్ చేసి జస్ట్ రేపు విడిపోదాం, ఈ రోజు వద్దు అని అన్న తర్వాత మేము ఆగిపోయినాం. ఒక్కరోజు ఎక్స్టెండ్ చేసుకొని ఆ ఒక్క రోజులోనే ఘటన జరిగింది. అప్పటికే ఆ ప్రాంతంలో మేము పరిసరాలలో ఉన్నామనేటువంటి సమాచారం పోయింది. మేము ఆ జరిగిన ప్లేస్ దగ్గర కూడా ముందే వాళ్ళు రెక్కి చేసుకుని ఇక్కడ అప్పుడప్పుడు డేరాలు వేస్తారని చెప్పి ఇన్ఫార్మర్స్ పెట్టారు. వెదురులు నరికే వాళ్ళ పేరుతో వచ్చి వాచింగ్ పెట్టారు అనమాట. మీకు వచ్చినప్పుడు చెప్పాలి. జరిగిందండి ఘటన తెల్లవారుజామున 5 గంటలకే బ్యాచెస్ మొత్తం అనేక వలయాలుగా చుట్టుముట్టారు. మేము ఆ సాయంత్రం వస్తున్నప్పుడే 6 గంటల టైంలో వెదురులు నరికే వాళ్ళు కలిసిండ్రు అనమాట. అప్పటికి మాకు చర్చ జరిగింది, అసలు వీళ్ళు ఎవరు ఉండొచ్చా మనం ఇక్కడి నుంచి పోవాలనా అని. అంటే వీళ్ళు లోకల్ వాళ్ళు ఏమన్నారంటే, లేదు మనకు కలిసే వాళ్ళే, నమ్మొచ్చు, మనం పొద్దున్న లేచి పోయేదే కాబట్టి ఉండొచ్చు అని. అంటే మేము ఆ నమ్మకంతో ఆగినాం. వాళ్ళు పోయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సాయంత్రం 6 గంటలకు. కాబట్టి వాళ్ళు 2 రాష్ట్రాల పోలీసు వాళ్ళంతా ఆర్గనైజ్ అయ్యి అనేక వలయాలుగా, ఆ టెరైన్ కూడా అంత మంచిది కాదు. 2 వైపులా పెద్ద 2 లోయలు ఉంటాయి అనమాట. వాటిని ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయరాదు. ఎక్కడెక్కడైతే క్రాస్ చేయగలుగుతాం అక్కడలో ఒక ప్లాటూన్ ఫోర్సెస్ ని ఎంగేజ్ చేసి మొత్తం సీల్ చేసేసింది అనమాట. ఒకవైపు మొత్తం పెద్ద రాజు కోటల్ లాంటి అది గుట్ట ఉంటది అనమాట, కట్ అయినట్టు, దాన్ని ఎక్కలేము అట్లా. మిగతా ఇదంతా 2 నాళాలు ఉంటాయి. వీటిని కూడా మనం ఎక్కడంటే అక్కడ చేయలేము. ఆ కింది వైపే క్రాస్ చేసేటువంటి 2-3 ప్లేసులు ఉంటాయి. వాళ్ళు ఇదంతా ఒక పథకం ప్రకారం రెక్కి చేసుకొని మేము ఈ 2 నాళాలకు యువతల వైపు ఉన్నాం. ఇటువైపు నుంచి వచ్చింది అనమాట ఒక బ్యాచ్. వచ్చి వాళ్ళు ఫైరింగ్ చేయకుండా చుట్టుముట్టినట్టుగా శబ్దాలు చేయడంతో మేము అలర్ట్ అయి తెల్లవారుజామున. మీరు ఉన్నారా? నేను కూడా ఉన్నాను ఘటనలో. ఆ నది దాటేసి అటువైపు పోయినాం అన్నట్టు. అటువైపు పోయి అవతల నది కూడా దాటేసి వెళ్ళిపోవాలనేది మా నిర్ణయం. అయితే అప్పటికి వాళ్ళ ప్లాన్ గా దిగ్బంధనం చేశారు కాబట్టి దాటే పాయింట్స్ అన్ని మేము అటు పోగానే ఈ పాయింట్ కూడా వాళ్ళు ఆక్యుపై చేసి సీల్ చేసేసారు. మేము 2 నాళాల మధ్యలో ఇరుక్కుపోయినాం. మొత్తంగా అందులో 3 రోజుల యుద్ధము, 35 సార్లు మా మీద ఎదురు బెదురు కాల్పులు, అనేక సెల్లింగ్ చేయడం, ఇదంతా జరిగింది అనమాట. 3 రోజులలో దాదాపు 16 మంది కామ్రేడ్స్ కోల్పోయినాం ఆ ఘటనలో. నేను ఆ 3 రోజులు కూడా ఆ చక్రబంధం మధ్యలోనే ఉండి ఆ రిపోర్టు నేను కూడా చనిపోతా అనేటువంటి ఉద్దేశంతో, బతికే ఛాన్స్ లేదు, హోప్ లేదు అప్పటికి. ఆ ఉద్దేశంతో ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది బయట ప్రపంచానికి తెలవాలని అక్కడే నా దగ్గర మొబైల్ ఉండేది, నేను టైప్ చేసేది కాబట్టి ఈ రిపోర్ట్ అంతా కూడా అక్కడ నుండి టైప్ చేసి బయటికి పంపాలనే ఉద్దేశంతో ప్రిపేర్ చేసిన తర్వాత 3వ రోజు ఈ బలగాలన్నీ విత్డ్రా అయిన తర్వాత నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటకు వచ్చి మళ్ళీ ఆర్మీ ప్లేస్లో మిగతా తప్పుకున్న వాళ్ళందరం కలుసుకొని ఆ తర్వాత ఒక 4-5 రోజులకి నేను ఊర్లో ఒక ఊరు సింపతైజర్ మొబైల్ ద్వారా ఇంటర్నెట్కి పంపి అట్లా బయటకు పంపాను రిపోర్ట్. అట్లా ఆ ఘటనలో 16 మంది. నా చుట్టూ 3 రోజుల్లో చలపతి గారు బాడీని తీసుకున్నారా లేదా పోలీసులు తీసుకెళ్ళిపోయారా? పోలీసులు ఈ 16 మంది ఎవరికి తీసుకుపోలేదు. నేను తీసుకుపోయే ఛాన్సే లేదు. అక్కడి నుంచి బతికే ఛాన్స్ లేదు, వాళ్ళ శవాలని తీసుకుపోయే పరిస్థితి లేదు. కానీ మీకు ఎప్పుడు తెలిసింది చలపతి గారు అమరాడని? ఎప్పుడు తెలియడం ఏంటి, మేము 16 మంది మా సహచరులందరూ మా చుట్టూతోనే చనిపోయారు. మేము ఈ వలయాన్ని బ్రేక్ చేసుకుని ఏదో ఒక పద్ధతులలో బయటికి పోవాల్సిందే, వేరే మార్గం లేదు. అప్పటికి 3 రోజులు మేము వరుసగా గోలుగా తిరిగాము. ఎక్కడ పోయినా కూడా బ్యాచ్ తోటి ఫైరింగ్ జరిగింది. 30 సార్లు ఫైరింగ్ అంటున్నాను కదా, షెల్లింగ్ చేసారు.
మేము కాబట్టి ఏమనుకున్నాం అంటే ఈ రాత్రి చీకటిని ఉపయోగించుకొని ఒక దగ్గర ఏదో ఒక దగ్గర గండి కొట్టుకొని మనం వెళ్ళిపోవాలి. చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతారు, బతికే వాళ్ళు బతుకుతారు. మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మేము మొత్తం టీము 46 మంది. 46 మంది టీము. అందులో 16 మంది చనిపోయి 30 మందిని తప్పించుకున్నాం మేము. 3 రోజుల యుద్ధంలో అన్ని బలగాలు చుట్టుముట్టిన 30 మందిని బయటపడడం అనేది మామూలు విషయం కాదు. 16 మంది చనిపోయారు. అయితే బ్రేకింగ్ చేయాలనేటువంటి దాడిలో మేము అందరం పోయినాం కలిసే. మాకంటే ముందు ఒక టీం ఉంది 5గురు, మేమంతా వాళ్ళ వెనకాల ఉన్నాం. ఎంత చేసినా చీకట్లో కాబట్టి వాళ్ళు మంచి కవర్లలో ఉన్నారు, వాళ్ళకు తూటాల సమస్య లేదు, షెల్స్ సమస్య లేదు. మా దగ్గర అప్పటికే అనేక సార్లు ఫైరింగ్ జరిగి తూటాలన్నీ కూడా అయిపోయినా మేము ధైర్యంతో పోయినాము. దగ్గర దాకా పోయి ఫైరింగ్ చేసినా కూడా వాళ్ళు మాకు ఛాన్స్ ఎవరు చేశారండి అప్పుడు? పోలీసులు ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాలు వాళ్ళు సమన్వయంతో చేశారు. మీకు ఆ ప్రాంతంలో బాగా ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఇంకా ఒక్కరేంది ఆ ప్రాంతాలలో పనిచేస్తున్న అందరూ ఒకరి తర్వాత ఒకరు నిర్బంధాన్ని కంటిన్యూ చేశారు. ఎవరో బయటకు వచ్చారు. దీనికి రిటాలియేషన్ చేయాలనుకున్నారా? అప్పటికి రిటాలియేషన్ చేసేటువంటి పరిస్థితులు లేవు. ఆత్మరక్షణ చేసుకోవడం ఎట్లా అనేదే చేసుకోలేని స్థితి వచ్చింది అప్పటికి. కాబట్టి రిటాలియేషన్ సమస్య లేదు. అంతకుముందు కాలంలో జరిగిన వాటికి అట్లా చేసినాము, అవకాశం ఉన్నప్పుడు, మన బలం ఉన్నప్పుడు. కానీ 2 years జరిగినటువంటి కగార్ ఆపరేషన్ లో మళ్ళీ మనం ప్రతిఘటన గురించి ఆలోచించే ఛాన్స్ లేదు. కాబట్టి అది జరిగిన తర్వాత వరుసగా అనేకం అట్లాంటి వలయాలలో తప్పుకోవడం, ఆత్మరక్షణ చేసుకోవడం అనేటువంటిదే గగనంగా మారినటువంటి స్థితిలో వెంటనే ప్రతిఘటన. ఆ టైంలో మల్లోజ్ వేణుగోపాల్ గారు లెటర్ రాశారు, మన పార్టీని లీగలైజ్ చేద్దాం, తప్పుకుందాం. ఆ లెటర్ని దేవ్జీ గారితో పాటు కొంతమంది మీలాంటి వారు వ్యతిరేకించారు. మరి తిరిగి బయటకు రావాలనుకున్నారు? మా దాకా ఆ లెటర్ రాలేదు, నాకు చేరలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు మహాసముద్ర ఎస్పీ ఇచ్చింది. అడిగితే నేను మహాసంద్ర ఎస్పీ వాళ్ళు ఇట్లనే అన్నారు, ఈ సోన్ రాసిన లెటర్ చూసిన 21 పేజీలు అంటే అప్పటికి నాకు రాలేదు సోన్ ఉత్తరం. ఎందుకంటే ఈ 2-3 దాడులు, చక్రబంధాలు వరుసగా జరిగిన తర్వాత నేను ఒక దగ్గర ఉండొద్దు అనేటువంటి నిర్ణయంతో మేము బలింగేర్ డివిజన్ వైపు వెళ్ళిపోయాను. ఒక బ్యాచ్, మా బ్యాచ్ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి 15 మంది ఇంకొక 2 రెండోసారి దాడిలో అమరులైనరు. మేము అపాయింట్మెంట్ కోసం అసలు బాలకృష్ణను రక్షించుకోవాలనే ఉద్దేశంతో అప్పటికి నేను పెట్టిన ప్రపోజల్ ఏంటిదంటే, చాలా కేంద్రీకరణ ఈ నవపాడ గరియాబంద్ ప్రాంతంలో ఉంది. మేమంతా మొబిలైజ్ అయిన విషయం కంటిన్యూగా శత్రువుకు సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగా చాలా కేంద్రీకరిస్తున్నాడు. కాబట్టి ఈ కేంద్రీకరిస్తున్న టైంలో మనం ఇక్కడ ఉండడం సురక్షితం కాదు. అప్పటికి పాక హనుమంతు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు. మేమందరం కలిసి మీటింగ్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఎక్కువ మంది ఉంటే నష్టపోవడం తప్ప బతికే ఛాన్స్ లేదు. కాబట్టి వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పోవాలని చెప్పి హనుమంతుని మేము కలాండి వైపు పంపించేసినాం. ఆ కలహండి రూట్ కూడా ఎప్పటి నుంచో శత్రువు కేంద్రీకరించి కటాఫ్ చేసిండు. చాలా ఇబ్బందిగానే పోవాలి. అయినప్పటికీ మనం ఇక్కడ ఉండడం కంటే అటు పోతే కొద్ది మంది మీద మనం రక్షించబడతాం. కాబట్టి వీలైనంత తొందరగా పోవాలని ఆయనని పంపించిన సురక్షితంగానే ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత బాలకృష్ణ కూడా పోవాల్సి ఉండే. ఇంకో ప్రమోద్ అనే కామ్రేడ్ తనతో పాటు చనిపోయింది ఆయన తోటలో, ఆయన కూడా పోవాల్సి ఉండే. ఆయన అనారోగ్యానికి గురై పోలేని స్థితిలో ఇక్కడ ఆగిపోయిండు. కాబట్టి సరే ఆయన ఇక్కడ ఉన్నా కూడా బాలకృష్ణ అటు పోవడం కానీ లేదా బలింగిర వైపు పోవడం కానీ మొత్తానికి వికేంద్రీకరించబడి ఉండాలనేటువంటిది బలంగా నేను చెప్పినటువంటిది. వాళ్ళు కూడా కన్విన్స్ అయిన తర్వాత హనుమంతుని పంపించేసినాము. బాలకృష్ణను చివరి టైంలో ఈ కులాడి ఘటన జరిగిన తర్వాత దాంట్లో ఆయన లేడు, కానీ గరియాబంద్ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ఘటనలో లేడు. తర్వాత తనను కూడా రక్షించుకోవడానికి నేను ముందుగా పోయి అక్కడ ఏర్పాట్లు చేసి, నేను ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తున్న డివిజన్ కాబట్టి అంత కష్టాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని ఇంకొక లీడర్ కూడా రకాడి నుంచి ఉత్తరాల అపాయింట్మెంట్ ద్వారా నేను తనకు రాస్తే ఆయనను కూడా ఇటు రమ్మని తను రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసి మళ్ళీ ఒక టీమును పంపమని అంటే అపాయింట్మెంట్ పెట్టుకున్నాం మేము. ఆ అపాయింట్మెంట్కి అప్పటికే ఆయన పనులు పూర్తి చేసుకుని ఈ అపాయింట్మెంట్కు తన టీమును తీసుకొని కనుక వచ్చుంటే వెంటనే బయలుదేరి నా దగ్గరకు వచ్చేవాడు. వస్తే ఇప్పుడు ఈ 15 మంది టీం మేము వచ్చిన దాంట్లో ఆయన ఉండేవారు, బాలకృష్ణ కూడా ఉండేవాడు. కానీ ఆయన ఏంటిదంటే అప్పటికి చాలా నెలల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఇంకేవో పనులు పూర్తి కాలేదు, ఇవి పూర్తి చేసుకుని 5 రోజులకు పోదామని నా టీంను కూడా ఆయన క్యాంప్ లోకి పిలుచుకున్నాడు. ఆ క్యాంప్ అప్పటికే శత్రువుకి అర్థమై ఒక రౌండ్ తిరిగిపోయిండు, కరెక్ట్ స్పాట్ దొరకలేదు. వీళ్ళు దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోలేదు. ఏ జనరల్ కుంబింగ్ లో వచ్చిపోయిందిలే మనం ఉండొచ్చు ఇక్కడే అని అనుకున్నారు. కాబట్టి మా టీంను కూడా ఆడికే పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకుని ఆయన చెప్పింది ఏంటంటే పగలు పిలుచుకున్నాడు, మనం 4-5 రోజుల తర్వాత పోదామని అంటే వీళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. ఆయన లీడర్ కాబట్టి చెప్పినప్పుడు విన్నారు. ఆలోగా అదే రోజు రాత్రి బలగాలు చుట్టుముట్టి దాంట్లో మేము పంపిన టీం వాళ్ళు కూడా 6గురిని పంపితే 3 దాంట్లో చనిపోయారు. 3 దాంట్లో నుంచి తప్పించుకొని పారిపోయి మళ్ళీ నాకు రిటర్న్ వచ్చాడు. అట్లా ఆ ఘటన వివరాలన్నీ కూడా నాకు తెలిసింది. అట్లా బాలకృష్ణ చనిపోయాడు. అంటే ముందు నుంచి కూడా నంబాల కేశవరావు గారు మీకు ఇప్పుడు తెలిసింది? నంబాల కేశవరావు న్యూస్ లో విన్నాం, మేము కొన్ని డౌన్లోడ్స్ చేసుకొని చూసినాము. అక్కడ మీ జరిగిన సంఘటన ఎంత దూరం ఉందండి మీరున్న ప్రాంతానికి?
నేనున్నది ఈ గంధమర్దన్ అనే గుట్ట ఉంటుంది బలంగీర్ బార్డర్ లో ఉండేటువంటి దాంట్లో. ఈ 2 చక్రబంధాలు 3 చక్రబంధాలు అయిపోయిన తర్వాత ఇక మనం ఇక్కడ ఉండదు, విడిపోయి వికేంద్రీకరించబడి ఉండాలనేది నేను బలంగా చెప్పి బాలకృష్ణ కూడా అట్ట రావాలనేది నేను ముందుగా పోయి ఏర్పాట్లు చేస్తాను. బాలకృష్ణ కూడా అట్ట రావాలి. ప్రమోద్ కూడా అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి ఎట్లాగే ఇక్కడ ఉంటాడు, ఉండి ఇక్కడ బలగాల్ని ఆయన గైడ్ చేస్తాడనేది నిర్ణయం. కాబట్టి ఇక తను రాకుండా 4-5 రోజులు అనేటప్పటికి ఆ ఘటనలో ఆయన చనిపోయాడు. ఇక మిగిలింది లోకల్ అంజు అని తర్వాత వచ్చి గరేబందులో సరైన డివిజనల్ కమిటీ మెంబర్, ఆమెతో కొన్ని బలగాలు ఉన్నాయి ఇక్కడ. మేము అటు పేపర్లో తెలిసింది తప్ప మీకు తెలియదు అది. డీకే నుంచి ఒడిశాకు పోవడం మధ్యలో చాలా ప్రయాణం చేయాలి, రోడ్లు దాటాలి, మైదానాలు దాటాలి, అట్లాంటి కటాఫ్ చాలా ఉంటుంది కష్టంగా. అంటే వేణుగోపాల్ రాసిన లెటర్ కూడా మీకు అందలేదండి. వేణుగోపాల్ లెటర్ తెలియదు. ఈ ఘటనలన్నీ కూడా ఏవి ఎట్లా జరుగుతున్నాయి అనేది కేవలం మీడియా ద్వారా వినేటువంటిది తప్ప ప్రత్యక్షంగా ఉత్తర ప్రత్యుత్తరాలు కనెక్షన్స్ ఎప్పుడో కట్ అయిపోయినాయి మాకు.